अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् साधु एव समन्तव्यः सम्यक् व्यवसितो हि सः. అర్జున, మిగుల దురాచారము కలవాడైనను అనన్య భక్తి కలవాడైనను భజించేవాడు స్థిరచిత్తము గలవాడైన అతడు సాధువే అని ఎంచబడును. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వశ్చాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగుచున్నాడు మరియు శాశ్వత శాంతిని పొందుచున్నాడు. అర్జున, నా భక్తుడు నశించడు అని ప్రతిజ్ఞ చేయుము. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యః అపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యా తథా శూద్రా తే అపి యాంతి పరాం గతిం. పాపపు జన్మలు ఎత్తిన వారైనను స్త్రీలు వైశ్యులు అయినను నన్ను శరణు పొందినతో ఉత్తమమైన గతిని పొందుచున్నారు. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములైనట్టి బ్రాహ్మణుల విషయములను భక్తులకు రాజర్షుల విషయములను చెప్పవలసినది ఏమున్నది? కావున అనిత్యము సుఖరహితము అయినట్టి ఈ లోకమును పొందిన నీవు నన్ను భజించి ముక్తుడవగుము. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వేశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నాయందే మనస్సు కలవాడవు కమ్ము, నా భక్తుడవు కమ్ము, నన్నే అర్చించుము, నన్నే నమస్కరింపుము. ఈ రీతిగా మనస్సును నాయందే నిలిపి నన్నే పరమగతిగా ఎంచుకుని వాడవై తుదకు నన్నే పొందగలవు. ఈ విధముగా భగవద్గీత, ఉపనిషత్తుల, బ్రహ్మవిద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమనే రాజవిద్య రజగుహ్య యోగో నామము 9వ అధ్యాయము సమాప్తము. ఇప్పుడు 10వ అధ్యాయము విభూతి యోగము. శ్రీ భగవాను వాచ: భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేయం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. అర్జున, నా వచనమును విని సంతసించుచున్న నీకు హితమును కోరి నేను మళ్ళీ చెప్పబోయేడి నా ఉపదేశమును ఆలకింపుము. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాద్రిః దేవానాం మహర్షీణాం చ సర్వశః. నా యొక్క ప్రభవము దేవగణములకును మహర్షులకును కూడా తెలియదు. దేవతల మహర్షుల ఆవిర్భావమునకు అధికారణమైన ఆడవాడను నేనే కదా. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. జన్మయు ఆదియు లేనివాడును సర్వలోక ప్రభువును అగు నన్ను ఎవడు తెలుసుకొనుచున్నాడో వాడు మానవుల యందు అజ్ఞానము లేనివాడై సర్వకల్మషముల నుండి విడువబడుచున్నాడు. బుద్ధిజ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. నిశ్చయ జ్ఞానము, తత్వజ్ఞానము, అప్రమత్తతయు, సహనము, సత్యము, దమము, శమము, సుఖము, దుఃఖము, ఉండుట లేకపోవుట, భయము, అభయము. అహింసా సమతా తుష్టిః తపోధానం యశో యశః భవంతి భావభూతానాం మత్త ఏవ పృథగ్విధాః. అహింస, సమత్వము, సంతృప్తియు, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలగు వివిధ భావములు జీవుల యందు నా వలననే కలుగుచున్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.